ఈరోజు వీడియోలో కంటి ఫ్లూ లేదా కండ్ల కలక గురించి మాట్లాడబోతున్నాను. కంటి ఫ్లూని వైరల్ కంజంక్టివిటిస్ అని కూడా అంటారు. కళ్ళు ఎర్రగా మారడం వల్ల కొంతమంది దీన్ని పింక్ ఐ అని పిలుస్తారు. వైరల్ ఫ్లూ లేదా ఐ ఫ్లూ కొత్త వ్యాధి కాదు. సాధారణంగా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కంటి ఫ్లూ సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం ఈ సమస్య పెద్ద ఎత్తున తలెత్తడం చూస్తున్నాం. ఇక ఐ ఫ్లూని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి చాలా త్వరగా వ్యాపిస్తుంది. అందుకే మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చుట్టుపక్కల ఎవరికైనా ఐ ఫ్లూ ఉంటే మీకు కూడా ఐ ఫ్లూ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు ఐ ఫ్లూ లేదా వైరల్ కండ్ల కలక ఉంటే మీరు దాని చికిత్సను ఎలా తీసుకోవాలి, దానికి సంబంధించిన అపోహలు ఏమిటి, మరియు మీ ఆఫీసు లేదా పాఠశాల నుండి ఎలా బయటపడాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. కాబట్టి ముందుగా మీ కళ్ళకు ఐ ఫ్లూ ఉంటే మీకు ఎలాంటి లక్షణాలు వస్తాయో చూద్దాం. మొదటి లక్షణం, మీ కళ్ళు ఎరుపుగా లేదా గులాబీ రంగులోకి మారతాయి. కండ్ల కలక మన కంటిలోని తెల్లటి భాగానికి సంబంధించినది. మనకు కండ్ల కలక అనే పలుచని పొర ఉంటుంది. దీని ద్వారా ఇది సోకుతుంది. అందుకే మన కళ్ళు ఎర్రబడతాయి. ఎరుపుతో పాటు రోగి యొక్క కళ్ళు నీరు కారుతుంది, వాపు కూడా వస్తుంది. ఇది ఐ సైట్ను కూడా దెబ్బతీస్తుంది. పై సమస్యలన్నీ కంటి ఫ్లూ వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ కళ్ళు ఎర్రబడటానికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే వెంటనే మీరు వైద్యుడిని కలవాలి, వారి సలహా తీసుకోవాలి. ఈ ఇన్ఫెక్షన్ కార్నియాకు వ్యాపించవచ్చు. ఆ సందర్భంలో మీ దృష్టి అస్పష్టంగా కూడా ఉండవచ్చు. అలాంటప్పుడు మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. ఇది కార్నియా వరకు వ్యాపించి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి మీ జీవితం అంతా మీ దృష్టి మసకబారే అవకాశం ఉంటుంది. ఈ మధ్య మనము ఓపీడీలో చాలాసార్లు దీన్ని కనుగొన్నాము. కంటి ఫ్లూ కారణంగా రోగి కళ్ళు ఎర్రగా ఉన్నప్పుడు రోగి తరచుగా మందుల దుకాణం, ఫార్మసిస్ట్కి వెళ్తాడు. తమ కళ్ళు ఎర్రగా ఉన్నాయని భావించి కంటి ఫ్లూ సీజన్ కొనసాగుతున్నందున కొన్ని మందులు కావాలని అడుగుతాడు. ఇంకా 99% ఫార్మసిస్టులు పేషెంట్లకు ఇచ్చే మందు స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ కలయికే. వారు కంటి ఫ్లూ ఉన్నవారికి మోక్సిఫ్లోక్సాసిన్ మరియు డెక్సామెథోసిన్ కాంబినేషన్ని ఇస్తారు. డెక్సామెథోసిన్ ఒక స్టెరాయిడ్. ఇది చాలా బలమైన స్టెరాయిడ్. మీరు కంటి ఫ్లూ కోసం అటువంటి బలమైన స్టెరాయిడ్ను ఇచ్చినట్లయితే అది మీ కళ్ళకు ప్రయోజనం కలిగించే బదులు హాని కలిగించవచ్చు. మా సలహా ఏమిటంటే సొంత వైద్యం చేయవద్దు. ఎల్లప్పుడూ వైద్యుడిని కలవడం, సంప్రదించడం ద్వారా మీ చికిత్సను ప్రారంభించండి. ఇలా చేయడం చాలా మంచిది. కాబట్టి ఎవరికైనా కంటి ఫ్లూ లేదా వైరల్ కంజంక్టివిటిస్ ఉంటే రోగి ఆసుపత్రికి వచ్చినప్పుడు కొన్ని మందులు సూచించబడతాయి. మీరు వాటిని వైద్యుడిని సంప్రదించి తీసుకోవాలి. సెల్ఫ్ మెడికేషన్ వద్దు. కాబట్టి ఈ జాబితాలోని మొదటి కంటి చుక్కలు టైజీ ఐ డ్రాప్స్. టీజీ ఐ డ్రాప్స్ అనేది లూబ్రికేటింగ్ ఐ డ్రాప్. రోగులు దీనిని రోజుకు 4 నుండి 5 సార్లు ఉపయోగించాలి. దానితో పాటు రోగులకు అలీ డ్రాప్స్ వంటి యాంటీబయాటిక్ డ్రాప్స్ ఇస్తాము. కాబట్టి రోగి అలీ డ్రాప్స్ వంటి యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడవచ్చు. ఐ ఫ్లూ అనేది వైరస్ ఆధారిత ఇన్ఫెక్షన్. వైరస్ సంబంధిత ఇన్ఫెక్షన్ను ఆపడంలో యాంటీబయాటిక్స్ ఎలాంటి పాత్రను పోషించవు. రోగులకు యాంటీబయాటిక్స్ అందించడం వల్ల అదనపు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. కాబట్టి మీ కళ్ళకు ఇన్ఫెక్షన్ లేకపోతే మీరు యాంటీబయాటిక్స్ డ్రాప్స్ వేయకూడదు. మీ చుట్టుపక్కల మీ కుటుంబ సభ్యులు కంటి ఫ్లూతో బాధపడుతుంటే వారిని ఐసోలేట్ చేయాలి. వారి బట్టలు, బెడ్షీట్లు, దిండ్లు, టవల్స్, సోప్స్, ఫుడ్ మొదలైన వాటిని విడిగా ఉంచండి. తద్వారా ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఒక్కసారి రోగికి ఒక కంటికి ఫ్లూ వచ్చిందంటే మీ రెండవ కంటికి వ్యాపించే అవకాశం ఎక్కువ. కాబట్టి మీరు కంటి పరిశుభ్రతను పాటించాలి. మీ కళ్ళను తాకకూడదు. కానీ కొంతమందిని చూస్తే ఇన్ఫెక్షన్తో కంటిలో చుక్కలు వేసుకొని రెండో కంటికి అదే చుక్క వేయడం ప్రారంభిస్తారు. ఇలా చేయకూడదు. ఎందుకంటే నేను మీకు చెప్పినట్లుగా మీ కంటి చుక్కలను తాకి రెండవ కంటిలో వేస్తే ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. అలాగే కంటి ఫ్లూ ఉన్న మీ చుట్టూ ఉన్న వారితో పంచుకోకూడదు. ఇప్పుడు పిల్లల గురించి కొంత చర్చ చేయడం ముఖ్యం. ఎందుకంటే పిల్లలను నియంత్రించడం కష్టం. చిన్నపిల్లలు నల్ల కళ్ళజోడు కూడా ధరించరు మరియు వారి కళ్ళను తాకుతూ ఉంటారు. కాబట్టి పాఠశాలలో ఈ ఇన్ఫెక్షన్లు చాలా త్వరగా వ్యాపించడాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మీ పిల్లలకు కంటి ఇన్ఫెక్షన్ ఉంటే మీరు వారి పాఠశాల నుండి 7 నుంచి 10 రోజులు సెలవు తీసుకోవాలి.
దాని ద్వారా సమస్య పూర్తిగా నయమవుతుంది. మీరు వైద్యుని సంప్రదించి క్రింద వాటి చికిత్సను కలిగి ఉండాలి. చూడండి, 90% మంది రోగుల్లో కంటి ఫ్లూ తేలికపాటి ఇన్ఫెక్షన్గా ఉంటుంది. వారి కళ్ళు ఎర్రబడటం, నీరు కారడం మరియు 15 రోజుల వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ కొందరిలో ఈ ఇన్ఫెక్షన్ పెరగవచ్చు. నేను చెప్పినట్లు వైరల్ ఇన్ఫెక్షన్తో పాటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. మీ ఇన్ఫెక్షన్ అధునాత దశకు వెళ్ళవచ్చు మరియు ఆ దశలో కళ్ళు పసుపు మరియు మందపాటి చీము విడుదల చేయవచ్చు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు మీ కంటి వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. సరైన చికిత్స చాలా అవసరం. ఒక తేలికపాటి కంటి ఫ్లూ ఉన్న రోగిని తీసుకుంటే అతడు వైద్యుడిని కలవలేదు. అతని ఇన్ఫెక్షన్ పెరుగుతూనే ఉంది. అతని కంటి సాకెట్ చీముతో నిండిపోయేంత వరకు పెరిగింది. ఈ సమస్యను సెల్యులైటిస్ అంటారు. ఇది మీ కంటి చూపును దెబ్బతీస్తుంది. నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు, కానీ మీకు కంటి సమస్య ఉంటే మీరు వైద్యుడిని సంప్రదించాలి. కొంతమంది నాకు కంటి ఫ్లూ వచ్చిందా, చీకటిలో ఉండాల్సిన అవసరం ఉందా అని కూడా అడుగుతారు. లేదా వారు తమ మొబైల్ లేదా కంప్యూటర్లను ఉపయోగించడం మానేస్తారా? అది అవసరం లేదు. మీ కళ్ళలో తీవ్రమైన లక్షణాలు లేకుంటే మీరు మొబైల్ని మరియు కంప్యూటర్ను కూడా ఉపయోగించవచ్చు. మీరు సాధారణంగా బయటకు కూడా వెళ్ళవచ్చు. నల్ల అద్దాలు ధరించాలి, కానీ లైట్లు ఆఫ్ చేసి చీకటి గదిలో ఉండడంలో అర్థం లేదు. కాబట్టి మొత్తంగా ఈ వీడియోతో మీరు వైరల్ కండ్ల కలకం నుండి భయపడకూడదని మీ అందరికీ వివరించాలని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫెక్షన్ నుండి మీ కళ్ళను రక్షించుకోవడానికి ఏకైక మార్గం ఏమిటంటే మీరు మీ చేతులతో మీ కళ్ళను తాకకూడదు. మీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తద్వారా శానిటైజ్గా ఉండాలి. మీ కుటుంబ సభ్యులకు ఇన్ఫెక్షన్ ఉంటే వారు వివిధ వస్తువులను తాకినట్లయితే ఆ ఉపరితలాలను 1% సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రపరచండి. మీ చేతులకు హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించండి. కొన్నిసార్లు మీరు 0 నంబర్ స్పెక్స్ కూడా ధరించవచ్చు, ఎందుకంటే మీ స్పెక్ ఒక అవరోధంగా పనిచేస్తుంది. మీ కళ్ళను తాకేందుకు ప్రయత్నించినప్పుడు మీ చేతులు ఆటోమేటిక్గా ఆగిపోతాయి. మీ చేతులు మీ కళ్ళను తాకవు. కాబట్టి మీరు ఇలాంటి కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు పాటిస్తే ఈ వర్షాకాలంలో త్వరగా వ్యాపించే ఈ ఐ ఫ్లూ నుండి మీరు సురక్షితంగా ఉంటారు. కొంతమంది తమ ఆపరేషన్ కూడా ప్లాన్ చేసుకున్నామని అడుగుతుంటారు. వారికి కంటి శుక్లం, లాసిక్, కాంటూరా మొదలైన కొన్ని ఆపరేషన్లు చేయబోతుంటారు. కానీ వారికి కంటి ఫ్లూ వచ్చింది. అప్పుడు వారు తమ ఆపరేషన్ ముందు ఎంతకాలం వేచి ఉండాలి? వీరు కనీసం 1 నెల వరకు వేచి ఉండాలి. తద్వారా ఈ సమస్య సరిగ్గా పూర్తిగా నయమవుతుంది. అలాంటప్పుడు ఇతర వ్యాధులకు కొన్ని కంటి మందులు వేసుకుంటూనే ఉంటారు కొందరు. గ్లాకోమా వ్యాధిగ్రస్తులు కంటికి సంబంధిత మందులను కంటిన్యూగా వేయాలి. అలాంటి పేషెంట్లకు ఐ ఫ్లూ వస్తే గ్లాకోమా మందులను ఆపాల్సిన అవసరం లేదు. వాటిని కొనసాగించవచ్చు. వాటిని కొనసాగించడమే కాకుండా డాక్టర్ సూచించిన అదనపు మందులు కూడా వేసుకోవాలి. కొంతమంది ఈ ఇన్ఫెక్షన్ వైరస్ వల్ల వస్తుందని, ఇది వైరల్ కంజంక్టివిటిస్ అని చెబుతారు. మేము వీటికి యాంటీవైరల్ చికిత్స, యాంటీవైరల్ ఆయింట్మెంట్స్, యాంటీవైరల్ టాబ్లెట్స్ కూడా వాడవచ్చు. కానీ వాటితో ఐ ఫ్లూ ఎందుకు చికిత్స చేయలేకపోతున్నాం? మనం కళ్ళకు వాడే ఈ యాంటీవైరల్ ఆయింట్మెంట్లు, టాబ్లెట్లు అన్నీ ఈ మందులు ప్రత్యేకించి వైరస్కు ప్రభావితంగా ఉంటాయి. దీనిని హెర్పెస్ వైరస్ అంటారు. కండ్ల కలక లేదా కంటి ఫ్లూ సమస్య అడినో వైరస్ అనే మరో వైరస్ వల్ల వస్తుంది. అడినో వైరస్ చాలా బలమైన వైరస్. కాబట్టి అడినో వైరస్ కోసం ప్రస్తుతం యాంటీవైరస్ థెరపీ అందుబాటులో లేదు. కండ్ల కలక లేదా కంటి ఫ్లూ విషయంలో దీని నివారణ రోగ లక్షణ చికిత్సతో చేయవచ్చు. వృద్ధులకు, మధుమేహ సమస్య ఉన్నవారు లేదా సాధారణ ఆరోగ్యం అంతగా బాగోలేకపోవడం వల్ల ఇలాంటి కంటి ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ కంటి పరిశుభ్రతను పాటించండి. మీ కళ్ళను తాకవద్దు.